అందరికీ నమస్కారం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ప్రధాన సంచికలో ముఖ్య వార్తలను కానీ చూసినట్లయితే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న విశాఖపట్నంలో ఒక మేధావుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇందులో వైకాపా మాఫియా జైలుకే, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది, వీళ్ళ అసమర్థత వల్లే పోలవరం పూర్తి కాలేదు, కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారు, రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై దాదాపుగా 2 లక్షల రూపాయల అప్పు ఉంది, ఎన్డీఏ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు. అంటే పోలవరం మనకి 2014 నుంచి 19లో ఒక 70% వరకు కంప్లీట్ అయినప్పటికీ కూడా మిగిలిన 30% కంప్లీట్ చేయడానికి వాళ్ళకి చేత కాలేదు. ఆ అసమర్థత వల్ల ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోవడమే కాకుండా కంప్లీట్ అయిన పని కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. అంటే కాపర్ డ్యామ్ కానీ ఇంకా అనేక విధాలుగా ప్రాజెక్టు కొంత దెబ్బతిన్నది. దానికి పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పూర్తిగా పక్కదోవ పట్టించి వేరే బటన్ నొక్కుడు కార్యక్రమానికి వినియోగించినట్లు కూడా తెలుస్తున్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులలో మొత్తాన్ని రాష్ట్ర జనాలకు కేటాయించినట్లయితే ప్రతి వ్యక్తి మీద కూడా 2 లక్షల రూపాయల అప్పు ఉంటుందని ఈ రాజ్నాథ్ సింగ్ అనేది వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇకపోతే కొత్త వారు వచ్చారు. 2 రోజుల క్రితం రాష్ట్ర నిఘా విభాగాధిపతి ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి సీతారామాంజనేయులు మరియు విజయవాడ కమిషనర్ కాంతిరామటాన్ని ఆకస్మికంగా బదిలీ చేయడం జరిగింది. వాళ్ళు పూర్తిగా వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఆరోపణల మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ స్థానంలో ప్యానల్లో ఒక్కొక్క పోస్టుకు 3 వంతున పంపమని సిఎస్ని ఆదేశించడం, ఆ సిఎస్ 3 వ్యక్తుల పేర్లు పంపించడం, వాళ్ళల్లో 2 ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళలో నిఘా ఇంటెలిజెన్స్ అధిపతిగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణాన్ని నియమితులు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా మంచి నిజాయితీపరైనటువంటి ఆఫీసర్లు. 2019లో కూడా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు స్థానంలో ప్రతిపక్షాల ఆరోపణలకు అనుగుణంగా మార్చి కుమార్ విశ్వజిత్ని అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా నియమించడం జరిగింది. అప్పుడు తర్వాత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వాళ్ళు మార్చుకుని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను వేసుకోవడం జరిగింది. ఇకపోతే విజయవాడ పిహెచ్డి రామకృష్ణ అనే అతను అందరికీ సుపరిచితులే. అనేక జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. నెల్లూరు జిల్లాలో కూడా ఎస్పీగా పనిచేశాడు. చాలా నిక్కచ్చిగా నిజాయితీగా ఉండేటటువంటి అధికారి అని పేరున్నది. నెల్లూరులో ఉన్నప్పుడు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్ను ఇవన్నీ వాటి మీద కూడా ఉక్కుపాదం మోపి చాలా వరకు నియంత్రించడం జరిగింది. ఒక నిజాయితీ గల ఆఫీసర్గా, మంచి ఆఫీసర్గా పేరున్న వ్యక్తిత్వం. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా సమర్థులే. ఒక మంచి అధికారులను నియమించడం జరిగింది ఈసీ. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ ఒక పోస్టుకి 3 ప్రతిపాదించమని పంపిన ప్యానల్లో ఇంటెలిజెన్స్ డీజీ పోస్టుకి ఇప్పుడున్న సిఐడి అధిపతి సంజీవ్ కుమార్ పేరు కూడా ప్రతిపాదించడం జరిగింది. ఎవరు? సిఎస్ జవహర్ రెడ్డి గారు. జవహర్ రెడ్డి గారు ఇంత జరుగుతున్నాక ఎలక్షన్ కమిషన్ ఇంత ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నా కూడా ఇంకా వైకాపాకు అనుకూలంగా వ్యవహరించడానికి సాధ్యమైనంత మేర ప్రయత్నం చేస్తున్నాడని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రజారక్షకులు కాకుండా వైకాపా సేవకులుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించడం జరిగింది. తర్వాత విజయనగరం జిల్లా సింగవరం సభలో, ప్రజాగలం సభలో గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పాల్గొనడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధం, వైకాపాను భూస్థాపితం చేయడానికి మా శపథం. సింగవరం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు. మే 13న ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి,
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు. తర్వాత ఈ సభలో ఇంకా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు అనేక సవాళ్ళు విసరడం జరిగింది. జగన్ ఉత్తరాంధ్రకు ఒక సాగునీటి ప్రాజెక్ట్ అయినా తెచ్చారా, ఒకటైనా పూర్తి చేశారా, మా హయాంలో ఉత్తరాంధ్రకు భోగాపురం విమానాశ్రయం తీసుకొచ్చాను, ఆనాడే భూసేకరణ జరిపి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టే సమయాన ప్రభుత్వం మారడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి శంకుస్థాపన చేసి భోగాపురం విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ కూడా తన అనుచరులకి రాసిచ్చేసి పూర్తిగా భూ కబ్జా చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు మేమే అధికారంలో ఉన్నట్లయితే 2025 నాటికి పూర్తిగా విమానాశ్రయం పూర్తయి ఉండేది. తిరిగి మళ్ళీ అధికారం చేపట్టిన వెంటనే 2025కి విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ను తిట్టిన బొత్స జగన్కు తండ్రి సమానులట. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై షర్మిల ధ్వజం. అత్యారాజకీయాలను ప్రోత్సహించడం సీఎంకే సాధ్యం, ఉద్యోగాలను ఇంతవరకు ఎందుకు భర్తీ చేయరు, రాష్ట్రానికి కంటైనర్లలో 1000 కిలోల డ్రగ్స్ వస్తున్నాయి అని పిసిసి అధ్యక్షురాలు షర్మిల మండిపాడు. గుంటూరు జిల్లా రేపల్లెలో మాట్లాడుతూ నిన్న విజయనగరంలో జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణని మా తండ్రి గారితో సమానం అంటూ పోల్చడం జరిగింది. ఆ పోలికపై ఇక్కడ షర్మిల గారు తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా అవమానకరంగా తిట్టడం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, షర్మిల విజయమ్మను కూడా విమర్శించడం జరిగింది. అటువంటి వాడిని తిరిగి తండ్రితో పోల్చడం భావ్యమేనా? ఎందుకు ఇంత దిగజారుడు చర్య అని జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిలమ్మ విమర్శించడం జరిగింది. అదేవిధంగా జేఈ మెయిన్స్లో నిన్న వచ్చిన రిజల్ట్స్లో తెలుగు వాళ్ళు పూర్తిగా సత్తా చాటారు. 100% మార్క్స్ అనేది దాదాపు 25-30 మందికి మన తెలుగు వాళ్ళలో రావటం జరిగింది. తర్వాత ఫామ్ 12 సమర్పించినా రసీదు ఇవ్వటం లేదు, ఉద్యోగస్తులు ధ్వజం. ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఫామ్ 12 ఫామ్ ఫిలప్ చేసి అక్కడ సమర్పించినా కూడా మేము తీసుకున్నట్టు వాళ్ళు తిరిగి రసీదు ఇవ్వటం లేదు. ఎందుకంటే రసీదు ఇవ్వకపోతే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఓటుని వాళ్ళు గట్టిగా అడగలేరు. మీరు మాకు ఇవ్వలేదని వాళ్ళు సమాధానం చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఫామ్ 12 తీసుకున్నట్టు తిరిగి రసీదు ఇవ్వాల్సిన బాధ్యత ఆర్ఓల మీద ఉంది. ఈ ఆర్ఓలు ఇవ్వట్లేదని ఉద్యోగస్తులు ఇంకా ఆరోపిస్తున్నారు. దీని మీద కూడా ఎలక్షన్ కమిషన్ వీలైనంత త్వరగా చర్య తీసుకోవాల్సిందిగా మా మనవి. తెలుగుదేశం పార్టీలో చేరిన అమ్మా ప్రసాద్ రాజమహేంద్రవరానికి చెందిన బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ విఏఆర్కే ప్రసాద్, అతను అమ్మా ప్రసాద్ అని అంటారు, తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఉండవల్లిలోని నివాసంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకొని పార్టీలో చేరటం జరిగింది. తర్వాత మీరే నా ఆడబిడ్డలు, శ్రీకాకుళం టెక్కల్ బహిరంగ సభలో ఆడవాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు మీరే నా ఆడబిడ్డలు అని ఎందుకు అంటున్నానంటే దాని గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మహిళలందరూ ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు కలిగి ఉన్నదంటే దానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పొదుపు గ్రూపు సంఘాలు, ఈ పొదుపు గ్రూపు డ్వాక్రా సంఘాలను ఏర్పరచడం వల్ల వాళ్ళకి ఒక ఆర్థిక స్వయం వృద్ధి అనేది ఏర్పడింది. అవి ఇప్పుడు ఎంతగానో అభివృద్ధి చెంది వాళ్ళే ఒక మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేటటువంటి అవకాశం కూడా వాళ్ళకి లభించిందని మహిళలందరూ ఆనందపడుతున్నారు. దానిని గుర్తు చేస్తూ మీరే నా ఆడబిడ్డలని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఈ శ్రీకాకుళానికి చెందిన ఒక మహిళ నెల వయసున్న తన బిడ్డకు పేరు పెట్టాలని చంద్రబాబు నాయుడిని కోరటం జరిగింది. ఆయన పసికందును ఆప్యాయంగా ఎత్తుకొని పునర్విక అనే నామకరణం చేశారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో గర్భిణులకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ఏర్పాటు చేశామని, ప్రసవానంతరం ఎన్టీఆర్ బేబీ కిట్లను అందించామని చంద్రబాబు చెప్పారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి ఇవేవి గుర్తుండవని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఈ సభలో మహిళలతో మాట్లాడించారు. ఆ మహిళలు మాట్లాడుతూ ఒక మహిళ హైతీ నగరం జయలక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ, ప్రతి నెల మాకు 1500 కరెంటు బిల్లు వస్తుంది. 3000 మీరు వృద్ధాప్య పింఛను ఇచ్చినప్పుడు దానిలో 1500 కరెంటు బిల్లుకే సరిపోతుంది. ఇంతకుముందు మాకు 400-500 కరెంటు బిల్లు వచ్చేది, ఇప్పుడు 1500 వస్తుంది. కరెంటు బిల్లు మేము కట్టలేకపోతున్నామని వాపోయింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ఖర్చును తగ్గించి కరెంటు బిల్లు తగ్గించే బాధ్యత నాదని హామీ ఇవ్వటం జరిగింది. తర్వాత ఒక నిరుద్యోగ యువత మాట్లాడుతూ డిఎస్సీ లేక నిరుద్యోగిగా ఉండిపోయానని చెప్పడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వేసి తొలి సంతకం దాని మీదనే పెడతాను, నిరుద్యోగ ఆకాంక్షలకు అనుగుణంగా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ సంచికలోని ప్రధాన అంశాలు ఉన్నాయి. ఈ ప్రధాన అంశాలను మనం ఈరోజు చెప్పుకోవడం జరిగింది. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ సాధారణ సార్వత్రిక ఎన్నికల్లో మనం ఓటర్లను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి నా వంతు ఈ పోరాటానికి మీ సహకారం అందించవలసిందిగా, లైక్ సబ్స్క్రైబ్ రూపంలో మీ తోడ్పాటు అందించవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం.